చదువు బిడ్లారా, రాజుల మొదటి గ్రంథం ఒక ప్రత్యేకమైన వర్తమానం ఎదుట ఉంచాలని ఆశపడుతున్నాను. జాగ్రత్తగా వినటానికి మనం ప్రయత్నం చేద్దాం బిడ్లారా. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 18 నుండి 20 వచనాల వరకు గల వాక్యాన్ని మనం చదువుదాం. అక్కడ ఒక అద్భుతమైన విషయం ఉంటా ఉంది. ధ్యానం చేద్దాం విషయాన్ని. మొదటి రాజులు 10వ అధ్యాయం 18 నుండి 20 వచనం. మరియు రాజు దంతము చేత పెద్ద సింహాసనము చేయించి సువర్ణముతో దాన్ని పొదిగించెను. ఈ సింహాసనమునకు 6 మెట్లుండెను. సింహాసనం మీది భాగపు వెనుక తట్టు గుండ్రముగా ఉండెను. ఆసనమునకు ఇరు పార్శ్వములయందు ఊతలుండెను. ఊతల దగ్గర 2 సింహాసనములు కావవి. ఊతల దగ్గర 2 సింహములు నిలిచి ఉండెను. ఇరు ప్రక్కల 6 మెట్ల మీద 12 సింహములు నిలిచి ఉండెను. అటువంటిది ఏ రాజ్యమందైనను, నాతో చెప్పండి, అటువంటిది, అందరూ చెప్పండి, అటువంటిది ఏ రాజ్యమందైనను చేయబడలేదు. రైట్, జాగ్రత్తగా విందాం. చదవబడినటువంటి లేఖన భాగంలో సొలొమోను మహారాజు గారు తయారు చేసినటువంటి లేదా ఆయన డిజైన్ ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన సింహాసనం అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ సింహాసనం యొక్క ఆకారం ఎలా ఉందో మీకు తెలియజేసి, ఏమిటి ఆ సింహాసనం, ఆ సింహాసనం ఏమండి ఏం తెలియజేస్తూ ఉంది, దాని పోలికలు ఏంటని కొంత లోతుగా ఈ పూట ధ్యానం చేసుకొని మన ముందుకు వెళ్ళిపోదుము గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా విందాం దేవుని బిడ్డలారా. సొలొమోను యొక్క సింహాసనం, చెప్పండి ఎవరిది? సొలొమోను యొక్క సింహాసనం. ఈ సింహాసనాన్ని ఎలా నిర్మించారు, డిజైన్ ఎలా చేశారు, నేను ఒకసారి జస్ట్ ఇమాజిన్ చేసుకున్నాను. ఇమాజిన్ చేసుకొని వచ్చి స్టార్టింగ్ 8:30కి వచ్చి చర్చిలో కూర్చొని, ఇంట్లో కూర్చొని ఏం చేయాలి, డ్రెస్ అయిన తర్వాత వెంటనే చర్చిలో కూర్చొని ఇమాజిన్ చేసుకుంటూ నా ప్యాడ్లో డ్రాయింగ్ చేద్దాం. నాకు పెద్ద డ్రాయింగ్ రాదు, కానీ నాకు వచ్చేదాన్ని బట్టి నాకు అర్థమయ్యే రీతిలో నా స్టైల్లో ఆ కోడిలా గెలకటమో కాకిలా గెలకటమో మరి ఏదో నాకు అర్థమయ్యే రీతిలో డిజైన్ చేసుకుందామని అనుకున్నాను, కానీ టైం లేదు. నా ముక్కు నా మొహం వేసుకోవడానికి ఒక్కోసారి గంట పడుద్ది. అలాంటిది ఇలాంటి స్ట్రక్చర్ ఇలాంటి డిజైన్ వేసుకోవడానికి టైం పడుతుంది. నేను ఆ విధంగా సరే ఆన్లైన్లో ఏమైనా ఫొటోస్ ఏమైనా దొరుకుతాయా, ఈ సొలొమోను సింహాసనం ఏమన్నా ఉంటాయా అని ఆన్లైన్లో కూడా ఒకసారి చూస్తే చాలా కొన్ని డిజైన్స్ కనబడ్డాయి. ఆర్కియాలజీ వాళ్ళు, అంటే పురావస్తు శాస్త్రవేత్తలు కొంతమంది సొలొమోను సింహాసనాన్ని కూడా వెలికి తీశారు. అది ఒక ప్రాంతంలో ఉన్నది అన్నట్టుగా గుర్తించి ఆ సింహాసనాన్ని వెలికి తీశారు. తర్వాత కొంతమంది డిజైనర్స్ ఆ సింహాసనం ఎలా ఉంటుందో వాక్యంలో చదివి అది ఎలా ఉందో డిజైన్ చేశారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు అందరికీ ఫోన్లు ఉన్నాయి కదా, బియ్యం బస్తాలు లేని ఇల్లైనా ఉందేమో, కానీ ఫోన్లు లేని ఇల్లు అయితే లేదు కదా. కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత సొలొమోన్, ద థ్రోన్ ఆఫ్ సొలొమోన్ అని ఒకసారి కొట్టి చూడండి, మీకు అవన్నీ చాలా ఫొటోస్ మీకు అందరికీ కనబడే అవకాశం ఉంటుంది. అంటే చెప్పిన తర్వాత మీకు కంప్లీట్ స్ట్రక్చర్ డిజైన్ అనేది మీకు తర్వాత కనబడే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. సొలొమోను యొక్క సింహాసనం, మొదటిగా ఈ సింహాసనం దేనికోసం?
రాజులు ఎవరైనా సింహాసనం మీద కూర్చుంటారు. ఎందుకని సింహాసనం మీద కూర్చోగలగాలి అని అంటే, ఒకటి, సింహాసనం దగ్గర రాజు న్యాయ పరిపాలన కొనసాగిస్తారు. అంటే అక్కడ నుండి మంచి చెడుల గురించిన విషయాలు తెలియజేస్తుంటారు. ఆ సింహాసనం దగ్గర నుండి తీర్పులు మొదలవుతాయి. ఆ సింహాసనం దగ్గర ఉండే అక్కడున్న మంత్రులకు, అక్కడ ఉన్నటువంటి రాజ దర్బారులో ఉండేటువంటి, రాజనగరులో ఉండేటువంటి వారికి భవిష్యత్తు ప్రణాళికలు, అవంటి అనేకమైనటువంటి విషయాలు తెలియచేయడానికి సింహాసనం అనేది ఏర్పరిచారు. కానీ లోకములో ఎవరికీ లేనంతగా సింహాసనం డిజైన్ సొలొమోను చేసుకుని పెట్టుకుని ఉన్నాడు. ఏమిటి ఆ సింహాసనానికి ఉన్నటువంటి ప్రత్యేకత అంటే, ఆ సింహాసనానికి ఇరు ప్రక్కల ఒకటి, ఆ సింహాసనం ఎలా తయారు చేయబడిందంటే ఒక దంతము చేత తయారు చేయబడింది. ఏ దంతం అయి ఉండొచ్చు చెప్పండి? ఏ దంతం అయి ఉండొచ్చు? అక్కడ దంతం అని మాత్రం రాయబడింది. కానీ ఏ దంతం? నీ దంతం, నా దంతం, జ్ఞానదంతం, ఆ దంతం కాదు. అది మన పళ్ళులు, మన మనుషుల దంతాలు కావవి. ఏమండి, ఇంటర్నెట్లో మీరు సెర్చ్ చేయగలిగితే కొంత అవగాహన మనకు కలిగే అవకాశం ఉంటుంది. ఏమండి, వాస్తవంగా ఎక్కువగా దంతాలతో కొన్ని మెటీరియల్స్, కొన్ని వస్తువులు, బలంగా ఉండేటువంటి కొన్ని వస్తువులు తయారు చేస్తారు. ఎక్కువగా బలంగా ఉండే వస్తువుల కొరకు ఏ దంతాలు ఉపయోగిస్తారో తెలుసు? ఎక్కువగా ఏనుగు దంతాలు. మనకు కాస్త చదువు వచ్చిన వాళ్ళు, కాస్త అటు ఇటు జ్ఞానం ఉన్నవాళ్ళు తెలిసిన విషయం ఇవన్నీ. ఏమండి, ఇప్పుడు తమిళనాడులో ఒక ఆయన ఉండేవారు, వీరప్పన్ అని, ఒక స్మగ్లర్. ఆయన ఎక్కువగా ఎర్రచందనము అలాగే ఏనుగు దంతాలు కూడా ఎక్స్పోర్ట్ చేసేవారు. చాలా దొంగతనంగా రవాణా వ్యవస్థలో కస్టమ్స్ అధికారులకు, పైన ఉన్నటువంటి అధికారులకు తెలియకుండా అడవిలో ఉన్నటువంటి సహజ సిద్ధ సంపదను, మన దేశ జాతి సంపదను వేరే దేశస్తులకు అన్యాయంగా ట్యాక్స్ అనేటటువంటిది మధ్యలో లేకుండా ఇతనికి మాత్రమే లాభము కలిగే విధంగా వేరే దేశస్తులకు, వేరే మనుషులకు ఈ వీరప్ప అనేటువంటి అతను వేరే వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేసేటువంటి వాడు. దయచేసి ఆలకించండి ప్రియ దేవుని బిడ్డలారా. ఏనుగు దంతాలు చాలా బలమైనవి. ఇంకోటి, ఏనుగు దంతాలు మీరు గమనించగలిగితే, ఎప్పుడైనా మీరు ట్రెక్కింగ్ కానీ లేదా ట్రిప్ ఏదైనా కొన్ని అడ్వెంచర్ ప్రాంతాలు ఉంటాయి, కొన్ని స్థలాలు ఉంటాయి. ఏనుగులు నేరుగా మీరు చూడగలిగినట్లయితే, కేరళకి వెళ్ళినప్పుడు ఎటు వెళ్ళినా, ఇప్పుడు మన వైపు ఎటు వెళ్ళినా పొందలు కనబడినట్టు, కేరళకి వెళ్తే ఎటువైనా ఏనుగులు విచ్చలవిడిగా కనబడుతూ ఉంటాయి. ఏనుగులతో ఏమండి పనులు చేయిస్తూ ఉంటారు. ప్రియదేవుని బిడ్డలారా, మన వైపు గాడిదలు, తర్వాత ఇంకా ఎక్కువగా ఏం కనబడతాయి? ఎద్దులు తరచుగా కనబడుతూ ఉంటాయి. ఎద్దులతో కొన్ని పనులు కూడా చేయిస్తూ ఉంటారు. కేరళలో ఏమంటే ఏనుగులతో అది ఇదని కాదు, ప్రతి పనులు దాంతో చేపిస్తూ ఉంటారు. పెద్ద మృద్దులు మోయటం కానీ ఇవన్నీ సరే, అవన్నీ ఏనుగు గురించి వివరించటం కాదు కానీ సరే, అది క్లారిటీ వచ్చేసింది కదా. సో ఏనుగును నేను ఒకసారి స్టార్టింగ్లో నేరుగా చాలా దగ్గర ఆటో, మన చర్చి వ్యాన్ ఉంది కదా, అంతటి డిస్టెన్స్లో ఏనుగును చూశాను. చూసి దానికి ఉన్నటువంటి దంతాలు ఉంటాయి కదా, కొమ్ములు కాదు, కొమ్ములు వేరు. ఏనుగులకు కొమ్ములు ఉండవు, వాటికి దంతాలు ఉంటాయి. ఆ దంతాల డిజైన్ ఎప్పుడైనా గమనించారా? అది ఎలా ఉంటాయి తెలుసా? ఇలా ఉండవు. కింద నుంచి పైనుంచి కిందికి వెళ్ళే ఆ డిజైన్లో ఉంటాయి. మనం చూస్తే ఏ ఏనుగుకైనా, పిల్లదానికైనా, పెద్దదానికైనా, ముసలిదానికైనా, కాస్త నడిప్రాయములో ఉన్నదానికైనా కాస్త ఆ దంతాలు వచ్చిన ప్రతి ఏనుగుకు అది ఎలా ఉంటుందంటే పైనుంచి కిందికి వెళ్తాయి అన్నమాట. దేవుని స్తోత్రం కలుగును గాక.
సొలొమోను మహారాజు గారు తన సింహాసనమును చేయించుకునే ప్రక్రియలో ఏనుగు దంతాలను బాగా వాడాడు. ఏనుగు దంతములను విరివిగా ఉపయోగించాడు. సరే, అవన్నీ విషయాలు మందిరంలో కూడా కొన్ని మందిరం కట్టించేటప్పుడు కొన్ని వాటికి కూడా ఉపయోగించారు. చాలా మిగిలిపోతే ఈ దంతాలు తెంచేయడం చాలా ఖరీదైనవి కదా, ఈ దంతాలు చాలా బలమైనవి కాబట్టి ఈ దంతాలతో సరే నా సింహాసనాన్ని చేసుకుంటాను అని దంతాలన్నీ ఒక చోట కూర్చి వాటితో సింహాసనాన్ని తయారు చేసుకొని ఆ సింహాసనానికి అంతటికి కూడా ఇప్పుడు ఏదైనా వస్తువు ఒక మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత దానికి కోటింగ్, ఒక మనుషులకు బాగా అందంగా కనబడే విధంగా దాని మీద పెయింట్ వేస్తారు. కోటింగ్, ఒకటి పెయింట్ కోటింగ్ వేస్తారు, మంచిగా దృష్టికి ఆకర్షణీయంగా కనబడేటట్లుగా. అలా సొలొమోను మహారాజు గారు సింహాసనాన్ని ఏనుగు దంతములతో తయారు చేసి ఆ సింహాసనం అంతటిని కూడా దేనితో పొదిగాడు తెలుసా? ఇంగ్లీష్లో రాయబడింది బెస్ట్ గోల్డ్ అంటే చాలా ప్రశస్తమైన, చాలా నాణ్యమైన క్వాలిటీ బంగారముతో సొలొమోను గారు రాజుగారు తన సింహాసనాన్ని ఏనుగు దంతంతో తయారు చేసిన తన సింహాసనాన్ని బంగారముతో పొదిగించాడట. ఏ బంగారం? స్వచ్ఛమైన బంగారం, బెస్ట్ గోల్డ్, నాణ్యమైన క్వాలిటీ బంగారముతో దానిని ప్లాస్టింగ్ చేశాడనమాట. పెయింట్ కోటింగ్ చేసినట్టుగా పొదిగాడు. బంగారం, టోటల్ బంగారమేనమాట. ఆ తర్వాత సింహాసనం వెనకల డిజైన్ ఎలా ఉందో చూడంగానే మరలా చూడాలి అని అనిపించేంతగా ముచ్చట వేసే రీతిగా చూసినప్పుడు ఏ ముందిరా సింహాసనం, ఎంత చక్కగా ఉందిరా డిజైన్ అనే చూడటానికి చాలా ఇంపుగా, కన్నులకు ఇంపుగా ఉండేటట్లుగా వెనకల ఒక పెద్ద గుండ్రటి ఆకారంతో ఒక మంచి డిజైన్ కూడా చేశాడట. నా బ్యాగ్లో ఒక సింహాసనం ఉందండి, నాకు చాలా ఇష్టం. అది జస్ట్ చూపిస్తాను అంతే. దేవుని స్తోత్రం. అంటే కొంచెం క్లారిటీ ఉంటుంది కదా మీకు కూడా, అందుకని దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీకు అందరు కనబడిద్దో లేదో మరి, అదే పనిగా చాలా రోజులుగా రౌండ్ ఆకారం ఉంటుంది చూడండి. సేమ్ కొంచెం ఇదే డిజైన్లో ఉంటుంది కానీ కొంచెం హై క్వాలిటీలో ఉంటుందిలేండి. అందరు కనబడుతుందా? వెనకాల గుండ్రటి ఆకారం. వెనకలు ఉన్న వాళ్ళకి, అమ్మగారులకు ఇంత దూరం సూపు అందదేమో మీ అందరికి, కొంతమందికి కనబడిందా అందరికి? రైట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది నాకు నెట్లో దొరికినప్పుడు డిలీట్ చేయాలనిపించలేదు. సూపర్ ఉందిరా ఈ సింహాసనం, ఈ సీట్ ఏదో బాగా సూపర్ ఉంది, నాకు డిలీట్ చేయబుద్ధి గల అలా పెట్టుకొని ఉన్నాను అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేద్దాం బిగ్గరగా హల్లెలూయా. సొలొమోను మహారాజు గారు కూడా సింహాసనం వెనుకటి భాగమున, అక్కడ రాయబడింది కదా, వెనుకటి భాగమున గుండ్రముగా ఒక ఆకారం కూడా చేయించాడట. వాట్ ఎక్సలెంట్ డిజైనర్ కదా సొలొమోను మహారాజు గారు. సరే, ఆ విషయాలు కూడా ధ్యానం చేద్దాం లేండి. తర్వాత ఆ సింహాసనం ముందు ఎన్ని మెట్లు ఉన్నాయట? 6 మెట్లు ఉన్నాయి. అంటే 6 మెట్లు అంటే మెట్టు ఇరిగిద్దురో అంటారు చూసారా, ఆ మెట్టు కాదు, వేసుకునే మెట్లు కాదై, తాపలు, స్టెప్పులు కదా, తాపలు మనం ఇంటికి పైకి వెళ్ళడానికి వేసుకుంటాం కదా స్టెప్స్. ఆ విధంగా సొలొమోను గారు సింహాసనం పైకి ఎక్కడానికి ఎన్ని మెట్లు వేసాడట? 6 మెట్లు వేసాడు. ఈ 6 మెట్లకు పక్కన ఇటువైపు ఎన్ని ఉన్నాయి తెలుసా? ఒకటి ఉన్నాయి, సింహాలు ఉన్నాయంటే. సింహాలను కూడా, సింహాలు అంటే బతుకున్న సింహాలు కాదు, బతుకున్న సింహాలు అయితే ఆయన కూడా లేపేస్తాయి, బతుకున్న సింహాలు కాదు. సింహాలను కూడా డిజైన్ చేశారట. ఆ సింహాలను కూడా బంగారపు పూతతో పొదిగించాడు. ఈ 6 మెట్లకి ఇటువైపు కుడివైపున 6 సింహాలు ఉన్నాయి, ఎడం వైపున 6 సింహాలు ఉన్నాయి. మొత్తం కలిపితే
ఇది కాకుండా ఇంకా ఎక్స్ట్రా 2 సింహాలు కూడా ఉన్నాయట. ఆ సింహాలు ఎక్కడ ఉన్నాయి తెలుసా? సొలొమోను మహారాజు గారు కూర్చుంటే, ఇప్పుడు కుర్చీ ఉందండి, కుర్చీ ఉంది, కూర్చుంటే ఆయన చేతులు ఆనుకొనినప్పుడు ఇటువైపు ఒక సింహము, ఇటువైపు ఒక సింహం ఉందట. ఒక్కసారి జస్ట్ ఇమాజిన్ చేయండి అసలు ఆ సింహాసనం ఎలా ఉండి ఉంటుందో. జస్ట్ ఫర్ ఇమాజిన్ అంతే. ఎంత చూడంగానే ఇది కదరా రాజుకు తగ్గ సింహాసనం అంటే అనే విధంగా కనబడుతుంది కదా. జస్ట్ ఇమాజిన్ చేయగలిగితే, బంగారముతో పూత పూయించాడు, దంతముతో, ఏనుగు దంతములతో తయారు చేసినటువంటి సింహాసనం, వెనకటి భాగమున గుండ్రముగా ఉన్నటువంటి డిజైన్, కూర్చున్నప్పుడు వెనుక అటువైపు ఒక సింహము, ఇటువైపు ఒక సింహము. ఆ సింహాసనం పైకి ఎక్కి రావడానికి 6 మెట్లు ఉన్నాయి. 6 మెట్ల ప్రక్కన కుడివైపున 6 సింహాలు, ఎడం వైపున 6 సింహాలు. ఈ పని అంతా ముగించబడిన తర్వాత పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది, ఇటువంటి సింహాసనం ఏ రాజ్యమందైనను కూడా లేదు. స్తోత్రం చెబుదామా? ఏ రాజ్యమందైనను లేదంటే ఎవరికి అంత డిజైన్ చేసుకోవాల్సిన జ్ఞానం ఎవరికి రాలేదని అర్థం. అంత జ్ఞానం, అంత ఆలోచన ఎవరికి రాలేదట. ఇప్పుడు ఒకసారి గమనిద్దాం, ఈ సింహాసనం ఏంటి? ఇది బంగారంతో పోతపోయడం ఏంటి? వీటిలారా దీనికి 6 మెట్లు ఉండటం ఏంటి? చుట్టుపక్కల అటు ఇటు సింహాలు ఉండటం ఏంటి? ఒక్కొక్కటిగా కొన్ని ఆత్మీయ భావాలను సూచించే కొన్ని విషయాలు ఈ పూట మనం ధ్యానం చేసుకొని మనం ముందుకు సాగి వెళ్ళిపోదాం. స్తోత్రం చెల్లిద్దాం. కొంచెం హుషారుగా, కొంచెం గట్టిగా స్వరములెత్తి హల్లెలూయా జాగ్రత్తగా లెక్కిద్దాం బిడ్డలారా. సింహాసనం చెప్పండి, ఏమిటి? సింహాసనం. సింహాసనం పైకి ఎవడు పడితే ఆడు ఎక్కడానికి లేదు. ఎవడు పడితే ఆడు పైకి రావడానికి అవకాశం లేదు. సింహాసనం మీద కూర్చోడానికి ఒక యోగ్యత ఉంది, అర్హత ఉంది. సింహాసనం మీద కూర్చొని ఉండాలి అని అంటే రాజులు మాత్రమే కూర్చోగలగాలి. ప్రైజ్ ది లార్డ్. రాజు మాత్రమే కూర్చోవాలి. రాజులు కూర్చుంటేనే ఆ సింహాసనానికి కూడా ఒక అందము, చందము కూడా ఉంటుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి సీట్ ఉందండి, క్యాబినెట్ వారి క్యాంప్ ఆఫీస్లో ముఖ్యమంత్రికి కేటాయించిన ఆఫీస్ ఉంటుంది, చైర్ ఉంటుంది. నాలాంటోడో నీలాంటోడో సోకాల్డ్ మనుషులు పోయి కూర్చున్నారు అనుకోండి, అసలు ఆ సీటుకే వాల్యూ తగ్గిపోయింది. గుర్తించండి, అసలు ఆ సీటుకే నాలాంటి మీలాంటి సామాన్యులు వెళ్ళి ఆ స్థానములు అలాంటి కుర్చీలో కూర్చున్నారు అనుకోండి, ఇట్లారా అసలు ఆ కుర్చీకునే వాల్యూయే తగ్గిపోతుంది. అలాగా మరి ఎవరు కూర్చోవాలి? ఎవరు అర్హత కలిగిన వారో, ఎవరు దానికి యోగ్యులనబడినటువంటి వారు కూర్చుంటేనే ఆ సీటుకైనా ఆ సింహాసనానికైనా కాస్త చూడడానికి చక్కగా ఉంటుంది, చూడ ముచ్చటకు కూడా ఉండే అవకాశం ఉంది. ఇంకోటి నా దేవుని ప్రియమైన వారులారా, అలా రాజులు ఎవరు పడితే వాళ్ళు కూడా కాదు. రాజు అనబడినటువంటి వాడు ఒక రాజ్యాన్ని కైవసం చేసుకోగలగాలి. ఒక రాజ్యాన్ని స్వతంత్రించుకొని ఒక రాజ్యాన్ని జయించి ఆ రాజు ఏమవ్వాలంటే సింహాసనం పైకి అధిష్ఠించగలగాలి. ఇక్కడ సొలొమోను మనం ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తుకు సూచనగా మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఆరాధించే దేవుడు కూడా ఏమై ఉన్నాడు? రాజులకు రాజును, ఆయన కూడా రాజే. బేత్పగే గ్రామంలో గాడిద పిల్లనెక్కి ఊరేగించబడుతూ యెరూషలేము వీధులలో వస్తూ ఉండగా కొంతమంది మనుషులు ఖర్జూరపు మట్టలు పట్టుకొని యేసు ప్రభును ఏమని పాటలు పాడారట, ఏమని స్తుతించారట? యూదుల రాజా, దావీదు కుమారుడా, నీకు జయము కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఆరాధించే దేవుడు రాజు.
రాజులకే. ప్రైజ్ ది లార్డ్. పాట పాడతాం కదా, నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవేనా రాజువయ్యా. మన రాజు ఆయన. ప్రైజ్ ది లార్డ్. మన రాజు దేవుని బిడ్డలారా, ఆయన ఏం చేయించాడని, ఏమి చేయించి సింహాసనం మీదకి వెళ్ళాడు. ఒక మాట చదువుదాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో యేసు ప్రభుకు కూడా ఒక సింహాసనం వేయబడింది. దానికి ముందు చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్ మీకు మీ ఎదుట ఉంచాలని ఆశపడుతున్నారు. కాస్త సమయం సరిపోయిద్దో లేదో చూసుకుందాం. పార్ట్ 1 పార్ట్ 2 డివైడ్ చేసుకుందాం లేండి ప్రసంగాన్ని. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. పాపమును విడిచిపెట్టి యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన, ఆగండి, ఆయన ఎవరైనా యేసయ్య, మనం ఆరాధించే దేవుని గురించి చెప్పబడుతున్న లేఖన విషయం అది. ఆయన తన ఎదుట ఉంచబడిన ఒక దాని కొరకనట, తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడాయను. స్తోత్రం చెల్లిద్దామా. ఇక్కడ యేసేకు సింహాసనం లేదు కదండి అని అంటే ఇంగ్లీష్ ఏమన్నాడు తెలుసా? కుడి పార్శ్వమున హీ వాజ్ సిట్. సిట్ అంటే ఏంటిది? కూర్చున్నాడని అర్థం. ఎక్కడ కూర్చుని? నేల మీద కూర్చున్నాడా? కాదు కాదు కాదు. యేసు ప్రభుకి ఏమంటే ఆయన కుమారుడై ఉన్నాడు కదా, తండ్రి అయిన దేవుడు కుమారుడై ఉన్నటువంటి యేసు ప్రభుకి ఒక సింహాసనం వేసాడట. సింహాసనం వేసాడు. ఆ సింహాసనం పైకి రావడానికి యేసు ప్రభు చాలానే జయించవలసిన అవసరం చాలా ఎదురైంది ఆయనకి. ప్రైజ్ ది లార్డ్. చాలా మందికి యేసు ప్రభు అంటే, కొంతమంది మన క్రైస్తవులను చాలా మందికి యేసు ప్రభు అంటే ఆయన ఒక కేవలం కుమారుడిగానే గమనించగలుగుతున్నారు, చూస్తూ ఉన్నారు. మరి కొంతమంది ఆయన దేవుడు కాదండి, ఆయన కాదు, ఆయన కేవలం ఒక దూతగా వచ్చాడని పరిగణించేవారు కూడా ఉన్నారు. గమనించిన దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు సింహాసనం మీదకి వెళ్ళడానికి, దేవునితో సమానముగా ఉండేటువంటి స్థాయికి వెళ్ళడానికి, ప్రియదేవుని బిడ్డలారా, యేసు ప్రభు భూమి మీద చాలా మూల్యము చెల్లించాడు. చాలా విషయములను ప్రభు జయించాడనే సంగతి కూడా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కొన్ని సంఘాల వాళ్ళు ఉన్నారు దేవుని బిడ్డలారా. ఉదాహరణకి యెహోవా సాక్షులు అనబడిన ఒక సంఘం వాళ్ళు ఉన్నారు, గ్రూప్ వాళ్ళు. వీళ్ళు యేసు ప్రభుని నమ్మరు. యేసు ప్రభుని కేవలం నమ్మరు. ఆయనను కేవలం దేవునికి ప్రతినిధిగా వచ్చిన వారిలాగా చూస్తారు, కానీ ఆయన ఒక దేవునిగా కాను, లేకపోతే ఆయన నామం పేరట ప్రార్థన చేయడం కాను చేయరు. కారణం ఏంటంటే ఆయన దేవునిగా చూడట్లేదు కాబట్టి. యెహోవాయే దేవుడు, యేసు ప్రభు దేవుడు కాదు అని తెలియజేస్తారు. గమనించండి, ఈ బ్యాచ్ వాళ్ళు మన చుట్టుపక్కల కూడా చాలామంది పేటరేగిపోతూ ఉన్నారు. అది వరకు హైదరాబాద్ వరకే ఉండేది. ఈ మధ్యకాలంలో పల్లెల్లోకి వచ్చేసారు, మండల స్థాయిలోకి వచ్చారు. క్రైస్తవ విశ్వాసులను చెరిపివేస్తూ ఉన్నారు. జాగ్రత్త, చాలా జాగ్రత్త. ఇలాంటి వాళ్ళు మన దగ్గరికి వస్తే వందనాలు కూడా చెప్పకండి, ఎవరికి శుభమని కూడా పలకమాకండి, అసలు వాళ్ళతో మాటల్లో మాట కూడా కలపద్దు అని వాక్యం చెబుతుంది. ఇంటి దగ్గరికి వస్తే ఇంటి బయటే నిలబెట్టాలి. ఆడికి చల్ల నీళ్ళు కూడా ఇవ్వకూడదట, 7 నీళ్ళు కూడా ఇవ్వకూడదట. ఏమా బాగున్నావా అని పలకరింపు కూడా చేయకూడదట. దేవునికి స్తోత్రం కలుగును గాక.
నా ప్రియ దేవుని బిడ్డలారా దయచేసి ఆలకించండి. ఇంకా మరికొంతమంది వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు బ్రెన్హామ్ అనేటువంటి బోధలు చేసే వాళ్ళు కూడా బయలుదేరారు. బ్రెన్హామ్ అనే 1900 మేబీ 47లోనో 48లోనో అనుకుంటాను, అంటే రెండవ ప్రపంచ యుద్ధానికి ముందో తర్వాత అనుకుంటాను. బ్రెన్హామ్ అనేటువంటి ఒక ఆయన వచ్చాడు వేరే దేశంలో. ఏమండి, ఆయన ఒక ప్రవక్తగా చాలా గొప్ప పరిచర్య చేశాడు. కానీ చివరి నిమిషంలో నేనే యేసుక్రీస్తుని, నేనే రానయున్న క్రీస్తును అని చెప్పి చివరి నిమిషంలో క్రైస్తవుల్ని మభ్యపెట్టి మోసగించి తన బోధలతో ఏమండి ఆ రక్షణలో ఉన్నటువంటి వారిని చెరిపివేసి ఏమండి తన వైపుగా లాగేసుకున్నాడు. తానే దేవుని, తానే క్రీస్తుని చెప్పుకుని వచ్చాడు. ఆయన చాలా ఘోరంగా మరణించాడండి. చాలా ఘోరమైనటువంటి మరణం వచ్చింది ఆయనకి. అది ఎవరు చెప్పరు. కానీ బ్రెన్హామ్ అనేటువంటి వారిని వెంబడించే వాళ్ళు ఎవరు చెప్పరు. ఏమండి, సొంత భార్యతో విడాకులయ్యాయి, వేరే భార్యను చేసుకున్నాడు. నైతిక విలువలు లేకుండా ప్రవర్తించాడు. ఏమండి, కొన్ని అక్రమ కేసులు కూడా ఆయన మీద ఉన్నాయి ఆ రోజుల్లో. సరే, ఇవన్నీ విషయాలు వదిలిపెట్టండి. ఈ వీళ్ళని వెంబడించేటువంటి వారు వీళ్ళు ఏమంటారంటే, యేసు ప్రభు తర్వాత బ్రెన్హామ్ ఏమండి ఆయనే వచ్చాడు, ఆయనే మనం నమ్మని, యేసు ప్రభు కాదు అని తమ బోధల ద్వారా వ్యక్తపరుస్తుంటారు. బ్రెన్హామ్ అనేటువంటి ప్రవక్తనే వారు హెచ్చిస్తూ ఉంటారు. గమనించిన ప్రియ దేవుని బిడ్డలారా, వీరు కూడా యేసు ప్రభును దేవునిగా, దేవుని కుమారుడిగా అంగీకరించారు. ఇలా ఇప్పుడు ముస్లిం వాళ్ళు ఉన్నారు, యేసు ప్రభుని అంగీకరిస్తారు. ఎలా? ఆయన ఒక ప్రవక్తగా అంగీకరిస్తారు, కానీ ఆయన దేవుడిగా అంగీకరించారు. మీకు ఆ విషయం తెలుసో దేవుని బిడ్డలారా, సాతాను గారికి దేవుని మీద కోపం కాదు, అపవాది గాడికి, లూసిఫర్ గాడికి దేవుని మీద ఈర్ష్య పగ కాదు. యేసుక్రీస్తు మీదనే, యేసుక్రీస్తు మీదనే వాడికి కోపం, ఆయన మీదనే వాడికి అసూయ. కారణం ఏంటో తెలుసా? ఏమండి నా ప్రియ దేవుని బిడ్డలారా, దూతలు ఎవరూ లేనటువంటి సమయం అనాది కాలములో బాగా ఈ మాట గుర్తు చేసుకోండి. అనాది కాలం, పూర్వకాలం వేరు, అనాది కాలం. ఈ అనాది కాలం అంటే ఏమిటో తెలుసా? దేవదూతలకు ఎవ్వరూ లేనటువంటి సమయం అది, ఎవ్వరూ లేనటువంటి దినం అది. ప్రియమైన బిడ్డలారా, మరి ఎవరున్నారు అక్కడ అని అంటే, తండ్రి అనే దేవుడు ఉన్నాడు, కుమారుడు అనే దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నారు. స్తోత్రం చెప్పండి. ఏమండి, ఈ లేఖనం అలా పెట్టండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి చదువుదాం. చాలా అమూల్యమైనటువంటి వచనం అది. మరి ఎంతమంది ఆ మాట ధ్యానం చేసో నాకు తెలియదు. నా ధ్యానంలో దేవుడు నాకు ఆయన కృపను బట్టి బయలుపరిచిన ఆ విషయం చూద్దాం. ఆ మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే కాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని దేవుడట తనలో తాను, అంటే బయటికి కాదు చెప్పింది, బయటికి ఎక్స్పోజ్ చేయలేదు. దేవుడట తనలో తాను దేవదూతలకు ఎప్పుడు కూడా తన ఆలోచనలను పంచుకోడు అని వాక్యం చెబుతుంది. తన అభిప్రాయాలను దేవదూతలతో ఎప్పుడు పంచుకోడని బైబిల్ సెలవిస్తుంది. తనలో తాను ఒకటి అనుకుంటున్నాడట. భవిష్యత్తులో జరగబోయే ఆ భవిష్యత్తు కార్యమును గురించి క్రీస్తు ద్వారా, యేసు ద్వారా ఏదో కార్యము జరిగించాలని దేవుడట, తండ్రట ఏదో సంకల్పించాడట. ఏదో సంకల్పాన్ని, ఏదో ప్లానింగ్ చేస్తూ ఉన్నాడట. ఏదో ఉద్దేశం కలిగి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఆలకించిన ప్రియ దేవుని బిడ్డలారా, మీకు ఆ విషయం తెలుసా? పాత నిబంధనలో అందరూ చూసింది ఎవరిని తెలుసా? యేసు ప్రభునే చూశారు. మోషే అయినా, అబ్రహాం అయినా, ఎవరైనా చూసింది యేసు ప్రభునే చూడగలిగారు. దేవుణ్ణి ఏ నరుడును, ఏ మానవుడును చూడలేదని వాక్యం సెలవిస్తుంది. బైబిలే సమాధానం ఇస్తుంది. దేవుడు సమీపించరాని తేజస్సులో ఉన్న దేవుణ్ణి
ఎవరు చూడలేదు. ఆయన రూపం ఎలా ఉంటుందో ఇప్పటికీ ఎవరికి తెలియదు కూడా నా దేవుని ప్రియమైన వారులారా. మరి ఎవరు ప్రత్యక్షమయ్యారు? యెహోవా దేవుడు సెలవిచ్చుచున్నాడని ప్రతిసారి పాత నిబంధన గ్రంథం మనం చదువుతున్నాం కదా. మరి ఎవరైనా ఒక దూతగా యేసు ప్రభుల వారు పాత నిబంధన కాలం అంతటిలో ఆయన ప్రత్యక్షమయ్యాడు. దూతగానే ప్రత్యక్షమయ్యాడు. దూతగానే దేవుడు తన ప్రజలు ఇశ్రాయేలీయులను నడిపించగలిగాడు. స్తోత్రం చెప్పండి. ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. ఒక మాట ఐ థింక్ ద్వితోపదేశ కాండములో అనుకుంటాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిర్గమకాండంలోను ఓకే, నిర్గమకాండం దగ్గరికి రండి. నిర్గమకాండం 23వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుదాం ఒకసారి. చాలా మన డౌట్లన్నీ క్లారిటీలకు వచ్చేస్తాయి. 23వ అధ్యాయం నిర్గమకాండం 23వ అధ్యాయం 20 నుండి చదువుదాం మాట. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా, దూత అనే మాటను జ్ఞాపకం చేసుకుని, ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. దూత అని చెబుతూ మరలేమంటున్నాడు అక్కడ, ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను, ఆయనకు కోపము రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకున్నది. దూత గురించి, ఒక దూత నార్మల్ దూత అయితే, ఒక దేవదూత అయితే, ప్రధాని బిడ్డలారా, దేవుడు ఇంత పరిచయం చేయడం అంత అవసరమా? ఇదిగో ఆయన దగ్గర ఇలా ప్రవర్తించండి, ఇదిగో ఈయన దగ్గర ఈ విధంగా మాట్లాడండి, కోపం రేపకండి, ఇంత ఇంట్రడక్షన్ అవసరమా? ఒక గబ్రియల్ దూతను కానీ లేదా మిఖాయిల్ దూతకు నాకు వచ్చిన ప్రతిసారి ఆయా దేవదూతల గురించి దేవుడు ఎక్కడ కూడా ఇంట్రడక్షన్ ఇవ్వలేదు, పరిచయం ఎక్కడ ఇవ్వలేదు. కానీ ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఏమంటే చెబుతున్నటువంటి విషయాలు ఏమని, నా దూతను మీకు ముందుగా పంపుచున్నాను, ఆయన సన్నిధిని, పాయింట్ ఇట్, ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాటలు వినండి, ఆయనకు మీరు కోపమును రేపద్దు, మీ అతిక్రమములను తేడా చేస్తే కనికరించేవాడే కానీ తేడా చేస్తే పరిహరించేటువంటి వాడు కాదు. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండండి, నా నామము ఆయనకు ఉంది. స్తోత్రం చెప్పండి. నా నామము ఆయనకు ఉన్నది. దేవుని స్తోత్రం. దేవదూతలకు కూడా బాగా వినండి, యేసు ప్రభు మత్తయి సువార్తలో కన్య గర్భమున ఆయన జన్మించటానికంటే ముందుగా యేసు ప్రభు దూతగానే చాలా మందికి కనబడ్డాడు. దేవదూతలకు కూడా వారిలో కూడా ఒక చిన్న విభేదం కలిగింది. లూసిఫర్ గాడి కూడా చిన్న విభేదం కలిగింది. ఏమిటి? కాదు, ఇంతమంది మేము దేవదూతలు ఉన్నాం, ఇతను కూడా ఒక దేవదూతే కదా, మేము ఎవరు ఆయన సింహాసనం పైకి వెళ్ళలేకున్నా ఇతనేమిటి సింహాసనం పైకి వెళ్తున్నాడు, మరలా వస్తున్నాడు, సమీపించరాని తేజస్సు కదా దేవుడు తండ్రి. మరి ఆ సమీపించరాని తేజస్సులోనికి అసలు చూడలేకనే పోతున్నారు, రెక్కలతో కప్పేసుకుంటుంటే ఈ దేవదూత ఎవరు, ఈ దూత ఎవరు? ఆ మహిమలోనికి వెళ్తున్నాడు, ఆ తేజస్సులోనికి వెళ్తున్నాడు, మరలా వస్తున్నాడు, ఓ సింహాసనం మీద కూర్చోబెట్టేసుకుంటున్నాడు. మాకైతే మేమే కింది స్థానంలో ఉన్నాం, ఏంటి ఆయనైతే ఒకటి మేమైతే ఒకటా? వాళ్ళకందరికీ తెలియని విషయం ఏంటంటే అనాది కాలములోనే యేసుక్రీస్తు ప్రభువుని దేవుడు కుమారుడిగా స్థిరపరుచుకున్నాడు. స్తోత్రం చెబుదాం గట్టిగా. అనాది కాలములోనే, ఆ మాట జ్ఞాపకం చేసుకోవాలి, మాటికి
అనాది కాలములోనే, కొంచెం లోతుగా ఉంటుంది కానీ జాగ్రత్తగా ఆలకించండి. అనాది కాలంలో దేవుడు తనలో తాను, ఇప్పుడు మీలో మీరు ఏదో అనుకుంటారు, నాకెట తెలిసిద్ది? నాకు అన్నం కావాలి ఓపెన్ అయితే మాట్లాడితే నీ అభిప్రాయం, నీ ఉద్దేశం నాకు తెలుస్తుంది. నా లోపల నేనేమనుకుంటున్నానో ఎదుటి వ్యక్తికి ఎలా తెలుస్తుంది చెప్పండి? అందులోనూ దేవుడు తనలో తాను అనుకుంటున్న విషయం, పరలోకమందున్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తు ద్వారా సమకూర్చాలి. అండ్ దిస్ ఇస్ ద ప్లానింగ్. ఇది సంకల్పం. దేవదూతలకు అర్థం కావట్లేదు. దేవదూతల ప్రధానుడు ఎవడప్పుడు? లూసిఫర్ గాడే. ఈ లూసిఫర్ గాడు ఒక ఆలోచన పడింది, మేమైతే ఇక్కడే ఉన్నాం, ఆయన అతనేంటో వస్తున్నాడు పోతున్నాడు, ఏంటిది మాకి? ఏమండి, మీకు విషయం తెలుసు, దేవదూతలకు కూడా కుమారులే, దేవదూతలకు కూడా కుమారులే. కానీ క్రీస్తు ఏమై ఉన్నాడట? యోహాను సువార్తలో చెప్తుంది కదా, ఆయన అద్వితీయ కుమారుడై ఉన్నాడు. స్తోత్రం. మందిరంలో విశ్వాసులు మీరు ఉన్నారండి, పరిచర్య చేసే వీళ్ళే ఉన్నారు, కొంతమంది పిల్లలు ఉన్నారు. వీళ్ళు ఎక్కడికైనా ఇంట్లోకైనా రాగలుగుతారు, మన చర్చిలోకైనా రాగలుగుతారు, నాతో మాట్లాడడానికైనా రాగలుగుతారు. అంతకు మించి నా పైకి రాగలుగుతారా? నా మీద కూర్చోగలుగుతారా? నా జోబులో చేయి పెట్టుకొని ఏదన్నా పట్టుకొని తీసుకెళ్ళగలుగుతారా? ఎందుకని? ఇప్పుడు జదాకే ఉంది ఏమండి, వెంటనే నా పైకి ఎక్కేస్తుంది ఏమండి, నన్ను చంద్రవందర చేసేస్తుంది, ఒక ఇస్తరాకును నలిపేసినట్టుగా ఒక్కోసారి నన్ను నలిపేస్తుంటుంది ఏమండి. నాతో చాలా తక్కువ ఆడుకోవటం, మనం కొంచెం యాంగ్రీ బర్డ్ టైపులో ఉంటాం, కొంచెం దగ్గర రానిచ్చుకొని ఎక్కువగా. కాకపోతే కొన్ని సమయాల్లో మాత్రం చాలా ఫ్రీగా జదాకుతో నేను చాలా ఆడుకుంటాను. పాస్టర్ గారు ఏదైనా బిజీగా ఉన్నప్పుడు నేను జదాక కొద్దిసేపు బాగా ఆడుకుంటాను. కానీ ఎక్కువగా జదాక పాస్టర్కి వాళ్ళ అమ్మతోనే మంచిగా ఉంటుంది. వాళ్ళ అమ్మను ఆ జుట్టును అటుచేరప ఇటుచేరప పౌడర్ తీసుకొచ్చి మొహం మీద రాసి ఏమండి అది పూసి ఇది పూసి మారేడుకాయం చేస్తుంది కాసేపు, పనసకాయం చేస్తుంది కాసేపు, బీరకాయం చేస్తుంది కాసేపు, ఇష్టం వచ్చినట్టుగా మీదికి ఎక్కేసి కాళ్ళు మొహం మీద పెడుతుంది కాసేపు. పడుకునేటప్పుడు ఏమండి అబ్బో ఎవరు చూడాలి ఏమండి, అన్నీ నా బుద్ధిలో పడ్డేదానికి ఒక యాంగిల్లో పడుకోదు. కాలు అటు చాప కాలు ఇటు చాప ఏమండి, కాలు కడుపు మీద వేసింది ఒకసారి ఏమండి, మొహం మీద వేసేస్తుంది ఒకసారి. గమనించండి, ఇంత ఏమండి మందిరంకి వచ్చే పిల్లలు కానీ ఏమండి విశ్వాసం ఎవరైనా ఇలా చేయగలుగుతారా? చెప్పాలా? ఎవరైనా ఇలా చేయగలుగుతారా? చేయలేరు. కారణం ఏంటి చెప్పరే? అది కూడా ఇన్ని చెప్పారు, మరి అది కూడా చెప్పండి. అది లేట్గా వచ్చి లేటెస్ట్గా చెప్పినావు. స్వతంత్రత ఎలా వస్తుంది? స్వతంత్రత చెప్పండి. స్వంత కుమారుడైతే, వారసుడైన కుమారుడైతే, అంతే కదా. ఇప్పుడు దారుణ పోయే బిడ్డల్ని ఇంటికి తెచ్చుకొని పెంచుకున్నా కూడా కుమారుడిగానే ఎంచబడతాడు. బైబిల్ సెలవిస్తుంది ఏమంటే, దాసుని సుకుమారముగా పెంచిన ఎడల వాడు కూడా తుదకు కుమారుడిగా ఎంచబడునని సామెతల గ్రంథంలో రాయబడుతూ ఉంది. ఏమండి, అలా ఎంతగా దగ్గర తీసుకున్నా సొంత కుమారుడికి ఉన్నంత ప్రయారిటీ ఏమండి మిగతా పిల్లలకి ఇవ్వగలుగుతారా? ఇవ్వలేం. కొట్టడానికైనా తిట్టడానికైనా కాలుతో ఏగిచ్చి తనటానికైనా అధికారం, స్వతంత్రత, ప్రేమ ఏమండి అదంతా ఎలా వస్తుంది చెప్పండి? సొంత కుమారులకైతే, సొంత పిల్లల మీద ఆ స్వతంత్రత ఉంటుంది. దేవదూతలకు ఆ బద్దబద్ధం కావట్లేదు. ఆ అఫెక్షన్, తండ్రికి కుమారుడికి ఉన్నటువంటి ఆ అఫెక్షన్ వాళ్ళకి అర్థం కావట్లేదు. లూసిఫర్ గాడికి అసలు అర్థం కావట్లేదు.
ఏంటిది సింహాసనం? మేమేమో సింహాసనం కింద కూర్చొని ఆ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధించాలి. ఆయనేమో ఏంటిది? ఏంటి ఇంత వ్యత్యాసము మా మీద? మొత్తం పరలోకమంతని గలిబిలి చేసి పడేశాడు. దేవుడు తన తన పక్షముగా ఉన్న ఒక గ్యాంగ్ రెడీ చేసేసుకున్నాడు. రెడీ చేసేసుకొని దేవుని మీద కాదు కోపం పెట్టుకుంది, యేసుక్రీస్తు మీద అసూయ పెంచేసుకొని ఏం ప్లానింగ్ చేశాడు చెప్పండి? దేని కేసరి పెట్టాడు? యెషయా గ్రంథం చదివేటప్పుడు ఏమండి, నేను సింహాసనం మీదకి ఎక్కిపోయేదను, నేను సింహాసనం మీదకి ఎక్కిపోయేదను. ఎందుకు వచ్చిందంటారు ఆ మనసు? ఆడికి ఆ ఫీలింగ్ ఎందుకు పడింది? ఆడికి ఆ మనసు ఎప్పుడు పడింది? ఆడికి ఆ దృష్టి అలాంటి స్వభావం ఎందుకు పడింది అంటారు? అంత అసూయ ఎందుకు వచ్చేసింది? ఈయన చూస్తున్నాడు కాబట్టి. ఈయన సింహాసనం మీదకి వెళ్తున్నాడు, తండ్రి మహిమలో వెళ్తున్నాడు, మర్రా వస్తున్నాడు. ఓ చాలా స్వతంత్రత ఉంది. వీళ్ళేమో పోవడానికి లేదు అసలు. మహిమను చూస్తుంటే చూడలేకనే వారికున్న ఆ రెక్కలతో కప్పేసుకుంటున్నారు. ఏమండి, ఆ లోపలికి వెళ్ళలేకున్నారు. వాళ్ళకంతవరకే బౌండరీ ఉంది, పరిమితి అంతవరకే ఉంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యేసుక్రీస్తు 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు ఎవరి దగ్గరకు వచ్చాడు? సాతానుగాడు. ఎవరి దగ్గరకు వచ్చాడు? యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఏమండి, యేసు ప్రభుతోనే ఏమండి చాలా విషయాలు, వాక్యముతో చాలా విషయాలు చెప్పాడు కదా. అక్కడ ఏమన్నాడు తెలుసా? మూడు సందర్భాలలో ఒక సందర్భంగా అంటాడు, నాకు నీవు మ్రొక్కిన ఎడల రాజ్యం నీకు ఇస్తాను. నా రాజ్యం, ఈ లోక రాజ్యం అంటే ఆడి ప్లానింగ్ ఏంటిదంటే, ఎలాగైనా సరే ఈయన మీద నేను ఆధిక్యతను పొంది సింహాసనం నేను ఎక్కాలి, సింహాసనం అధిష్ఠించాలి. పరలోకంలో గలిబిలి జరిగింది. ఎవడు వీడికి అసూయ జరిగింది, గర్వం వచ్చేసింది, అహంకారం వచ్చింది. ఒక్క తొక్కు తొక్కితే దేవుడి కింద పడ్డాడు. దేవదూతలందరూ కూడా వాడితో పాటు ఒక భాగం కూడా కింద పడిపోయారట వాడితో పాటుగా. అప్పుడు తండ్రి అన్నాడు కుమారుడితో, కుమారుడా, చాలా మందిగా పరలోకములో ఉన్న వీరు నీ విషయంలో అసమాధానంతో ఉన్నారు కదా, నీ విషయంలో కాస్త గలిబిలిగా ఉన్నారు కదా. నువ్వు ఎవరో నిరూపించబడాలి, నువ్వు ఎవరో అర్థం కావాలి, నువ్వు ఎవరో తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే నీకు నీవుగా ఈ సింహాసనం ఎక్కడానికి నీకు అర్హత ఉందో లేదో, నీకు నీవుగా నీ భూమి మీదకి వెళ్ళిపోయి మరణించి చనిపోయి రక్తము కార్చి తిరిగి లేచుట ద్వారా నీకు నీవుగా నిరూపించుకో. అవతల చెప్పి గట్టిగా. ఏం చదువుతున్నామండి మనం బైబిల్ ఇన్ని రోజుల వరకు? ఏమర్థమవుతుందండి చాలా మందికి? ప్రైజ్ ది లార్డ్. సింహాసనం మీదకి ఎక్కడానికి యేసు ప్రభు చాలా వేలనే. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చెప్పబడుతుంది కదా, దేవుడు యేసు ప్రభుని ఎంతగా హెచ్చించాడంటే. సరే, ఆ మాట ఫిలిప్పీ పత్రిక ఉంచండి. కొలసీలకు రాసిన పత్రిక హెబ్రీ 12 మాత్రం మర్చిపోవద్దు, అలా ఉంచండి. అది కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చూడండి. 19వ వచనం, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అనగా అవి భూలోకమందైనను పరలోకమందు ఉన్నవైనను వాటన్నిటిని. ఏమున్నాయి పరలోకంలో? మీరు చెప్పండి, ఏమున్నాయి పరలోకంలో? అవి భూలోకమందైనను పరలోకమందైనను ఏం చేయాలంట? వాటన్నిటిని ఆయన ద్వారా, ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా తనతో సమాధాన పరచుకొనవలెనని తండ్రి నిర్ణయించేశాడు, కోరికను పెట్టేసుకున్నాడట. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని రోజున యేసు ప్రభుని మనం దేవునికి ఆరాధిస్తున్నాం? యేసు ప్రభుని ఎందుకని ఆయన నామ పేరిట ప్రార్థన చేస్తున్నాం అంటే, తండ్రి
అనుమతించాడు. తండ్రే తన స్థానం ఎవరికి ఇచ్చారు చెప్పండి? కుమారుడికి ఇచ్చేశాడండి. ఇప్పుడు రండి ఫిలిప్పీ పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుదాం. 8. మరియు ఆయన ఆకారమందు, సార్ నేను చదువుతాను ఆలకించండి, మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. అందుచేతను ఇక్కడ ఏం రాయబడుతుంది? పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీదనున్న వారిలో కానీ, భూమి క్రింద ఎవరున్నారు? పరలోకమందున్న ఎవడి దేవదూతలైన, ప్రధానులైన, అధికారులైన, ఆ తర్వాత భూమి మీదనున్న రాజులైన, సామంతుడైన, దరిద్రుడైన, చక్రవర్తి అయిన, భూమి మీద ఎవడి ఆయువును పోసుకొని జీవిస్తున్న ప్రతి నరుడైన, ఆ తర్వాత భూమి కింద ఎవరున్నాడు? సాతాను గడున్నాడు, వాడి దూతలు ఉన్నారు, పాతాళం ఉంది, నరకం ఉంది, అగ్నిగుండం ఉంది, దూతలు ఏమండి సాతాను దూతల సైన్యం ఉంది. వారందరూ కూడా ఏమవ్వాలట? భూమి క్రిందనున్న వారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసుక్రీస్తు నామమున వంగునట్లుగా. ప్రైజ్ ది లార్డ్. ప్రతి వాడి నామమును కంటే హెచ్చుగా ఆయన నామమును. ఏమంటే ఏం చదివారు అక్కడ? ప్రతి వాని మోకాలును. అతి ఇది కాదా అసలు ₹1,00,00,000 మాట? యేసు నామమున వంగేటట్టు తండ్రి చేసాడట. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ ముగించుకొని ఎవడి భూమిదికి వచ్చి ఎన్ని చేయించాడండి? శోధన, వేదన, శ్రమ, ఈ లోకంలో కలిగే ఎవడి ఆశ, ఎవడి ఆశలు, కోరికలు, ఎవడి ప్రతి విధమైన మనుషుల పన్నాగాలు, మనుషుల స్వాభిప్రాయాలు, ఎవరి వీటన్నిటిని జయించాడు. తట్టుకున్నాడండి. కొరడా దెబ్బలు తట్టుకున్నాడు, దెబ్బలు సహించాడు, అవమానములను సహించాడు, ముఖం మీద ఉమ్మి వేస్తున్న సహించాడు, చంపివేసిన 3వ దినమున సజీవుడై. ఎందుకు ఇవన్నీ తట్టుకోవాల్సి వచ్చింది? ఎందుకు ఇవన్నీ సహించవలసి వచ్చింది? ఎందుకు ఇవన్నీ త్యజించి తృణీకరించుకోవాల్సిన అవసరం ఎందుకు అయిందంటే తండ్రి సింహాసనం మీద ఆసీనుడవ్వడానికి. దేవదూతల విషయం ప్రభు అన్నారు, కుమారుడా నీకు నీవుగా నిరూపించుకో, వెళ్ళు. నువ్వు ఎవరు అర్థం అవ్వాలి కదా, నువ్వు ఎవరు అర్థం అవ్వాలి. నీ ద్వారా నేను చేయనుద్దేశించిన ఆ కార్యం ఏమిటో పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ తెలుసుకొనగలుగునట్లుగా నీవు ఈ సింహాసనమునకు అర్హుడవో కాదో దేవదూతలకు తెలియాలి, పరలోకానికి తెలియాలి, క్రిందనున్న పాతాళములన్న వారికి తెలియాలి. తెలియాలంటే నీకు నీవుగా నిరూపించుకోవాలి. నిరూపించబడాలంటే పరీక్ష జరగాలి. పరీక్ష జరగాలంటే నువ్వు ఆ పరీక్షలోనికి వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసే మన దేవుడై ఉన్నాడు. యేసుకే మనము ఆరాధన చేయగలగాలి. మధ్యలో ఎవడొచ్చి పొలాలు పెట్టినా, ఎవడొచ్చి ఎలాంటి బాధలు చేసినా మొహం ఏదో చెప్పేసండి, అవసరం లేదు, వెళ్ళిపో, వందనాలు లేదు, కేంద్రాలు లేదు, శుభములు చెప్పలేదు, అశుభం అనే పాటలు పలికేది కూడా లేదు. ఆయన వచ్చినట్టుగానే తరమేసేది బయటికి. నో కాంప్రమైజ్. హల్లెలూయా. చదవండి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. ఇప్పుడు చదువును, క్లారిటీగా మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు విశ్వాసమునకు కర్తయు, కింద లైన్ నుంచి చదవం, మనకు కావాల్సిన పాయింట్ నుంచి చదవండి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడాయను.
సింహాసనం అంటే మామూలు మాట అనుకుంటున్నారా? సింహాసనం ఎక్కటం అంటే యేసు ప్రభు తండ్రి సింహాసనం మీదకి వెళ్ళడానికి ఆయన ఎన్ని వదులుకోవాల్సి వచ్చింది, ఎన్ని జయించవలసిన అవసరం వచ్చింది. ఏదో టైంపాస్కి వచ్చాడు అనుకుంటున్నారేంటి మీరు? ఊరకనే వచ్చాడు అనుకున్నారేంటి మీరు? దేవునికి మహిమ కలుగును గాక. ఈ యేసు ఎవరో నీకు అర్థమైతే నా దేవుని బిడ్డరా, లోకాన్ని వదులుకోవడానికైనా ఇష్టపడతావు, బంధువులను వదులుకోవడానికి ఇష్టపడతావు, మనుషులకు ప్రియారిటీ ఇవ్వక దేవునికి ప్రాధాన్యత ఇవ్వటానికి వెంపర్లాడతావు దేవుని బిడ్డలారా. ఏమర్థమైందండి? ఇన్ని రోజులు వాక్యం ధ్యానం చేస్తున్నాం కదా, వాక్యం చదువుకుంటున్నాం కదా, ఏమర్థమవుతుంది? యేసు అంటే ఏమయ్యాడు, ఏమని అర్థమవుతున్నాడు మీకు? దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. 21వ వచనం, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు నేను కూర్చుండబెట్టదను. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్ టుడే వి హావ్. ప్రైజ్ ది లార్డ్. సింహాసనం ఎక్కడానికే ఈ ప్రయాసం, సింహాసనం ఎక్కడానికే ఈ వేదన, సింహాసనం ఎక్కడానికే ప్రియ దేవుని బిడ్డలారా. సింహాసనం ఉండండి. యేసు ప్రభుకు దేవుడు తన సింహాసనం ఎలా సిద్ధం చేశాడో, రేపు చచ్చిన తర్వాత మన కోసం కూడా దేవుడు సింహాసనం పెట్టాడట. ఏమిటా సింహాసనం? సపరేట్ కాదు, స్పెషల్గా దేవుడు మరలా డిజైన్ చేయలేదు. తండ్రి కూర్చున్న సింహాసనం మీద ఇప్పుడు ఎవరు కూర్చున్నారు? యేసు ప్రభు కూర్చున్నారు. ఇప్పుడు అదే యేసు ప్రభు కూర్చున్న సింహాసనం మీద ఇప్పుడు ఎవరు కూర్చోబోతున్నారు? ఆయన సంఘం, రక్తము చేత కడగబడిన, పరిశుద్ధపరచబడిన, లోకముల నుండి విమోచింపబడిన, ఆయన నిత్యమైన వధువుగా ఏర్పరచబడిన సంఘము, ఆయన బిడ్డలు, ఆయన ప్రజలు ఆయన సింహాసనం మీద కూర్చోబోతూ ఉన్నారండి. గట్టిగా చెప్పులు కొడదాం బిడ్డ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక్కోసారి మనం కూర్చునే కుర్చీ మీదనే ఇతరులను కూర్చోబెట్టుకోవడానికి మనకి ఎంత ఫీలింగ్ ఉంటుందో. ఏమంటే ఇంటికి ఒక పేదోడు వచ్చాడు, ఒక బీదవాడు వచ్చాడు. నువ్వు కూర్చున్న సోఫా మీదనో లేకపోతే కుర్చీ మీదనో ఏమంటే నువ్వు లేచి వాడికి బ్రదర్ మీద ఇక్కడికి వచ్చి, సిస్టర్ ఇక్కడ కూర్చొని పర్లేదంటే అంత మనసు ఉంటుందా? ఓ మంచి అధికారం, ఒక మంచి అఫీషియల్ పర్సన్, లేకపోతే ఒక మంచి సమాజంలో గౌరవంగా ఉన్నవాడు, అలాంటి వారు వస్తే వాళ్ళకు మనం కుర్చీ ఇస్తాం. కానీ ఒక బీదోడు మన ఇంటికి వస్తే కూర్చొని పైన కూర్చొని ఇక్కడ కుర్చీలో కూర్చోండి అంటావా? అసలు నోరు వస్తుందా? అసలు మన యాటిట్యూడ్ ఆ సమయానికి ఎలా ఉంటుంది? ఎంత భేషిగా మన యాటిట్యూడ్ ఉంటుందో కదా. దేవుడు అండి, మనం కలిగి ఉన్న దేవుడు ఎంత గొప్పవాడండి, ఎంత గొప్ప దేవుడు అండి. ఆయన కూర్చున్న సింహాసనమే మనకిచ్చేస్తాడట. ఆయన దేవదూతలకు లేని, ఇదే దేవదూతలకు కూడా లేని భాగ్యం మనకు దొరకటం అంటే ఇదే కదా. ప్రైజ్ ది లార్డ్. సింహాసనం చెప్పండి, సింహాసనం. తండ్రి ఏమండి, కుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారు జయించి సింహాసనం మీదకి వెళ్ళాడట. ఆ సింహాసనం ఏమండి ఏం చదివారు? మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనంలో ఏమని చదివారు? అక్కడ 20 ఇంతసేపా? రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనం. అటువంటిది ఏ రాజ్యమందైనను లేదు. దేవుని బిడ్డలారా, అంత ఘనమైన
సింహాసనం మీదకి ఆనాడు సొలొమోను ఒక్కడే ఎక్కాడు. ఏమండి, ఇప్పుడు దేవుడు అంతకంటే గొప్పదైన తండ్రి సింహాసనం మీద సమీపించి, ఎవరు కూడా సమీపించలేదు తేజస్సులో ఉన్నటువంటి ఏమండి ఆ దేవుడి సింహాసనం మీద మనల్ని కూర్చుండబెడతాను అంటున్నాడు. ఎంతకంటే ఏ ఘనత కావాలి లోకంలో మనకి? ప్రైజ్ లార్డ్. మనుషులు ఎవరు ఘనత ఇవ్వట్లేదని బాధపడద్దు. మనుషులు ఎవరు మనకు సరిగా మనల్ని ఎవరు గుర్తించట్లేదని బాధపడమాకండి. నేను చాలా బీదోని, నేను చాలా పేదవాడిని, నన్ను పెద్దగా ఎవరు గుర్తించరు, నన్ను ఎవరికి సరిగా పట్టించుకోరు. నా బంధువుల మధ్యలోకి వెళ్తే, నా రక్త సంబంధికుల మధ్యలోకి వెళ్తే వాళ్ళేమో బాగా ఉండేవాళ్ళండి, వారికి కార్లు బంగళాలు మంచిగా ఉన్నాయి, నాకేమీ లేదండి, నన్ను ఎవరు పట్టించుకోరండి, నాకేమీ లేదు, నన్ను ఎవరు కూడా పలకరించలేదు. అర్రే, దేవుడు నీకు సింహాసనం ఇస్తాను అంటున్నాడు. ఏ సింహాసనం తెలుసా? ఏ రాజ్యమందైనను లేని సింహాసనం అది. ఎవరు ఎక్కలేని సింహాసనం దేవుడు నీకు ఇస్తాను అంటున్నాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. ఏంటా సింహాసనం? మనం ధ్యానం చేస్తున్న సింహాసనం ఎవరిది? సొలొమోను సింహాసనం. మిగతా విషయాలు రేపు బలారాధన, రేపు ఆదివారం ఆరాధనలో తెలియజేస్తాను. 6 మెట్లేంటి, ఆ పక్కన సింహాలేంటి, ఏమండి దాని ప్రభావం, దాని యొక్క విలువేంటి, దాని ప్రాధాన్యత ఏంటి, ఇంకా సింహాసనం గురించి, సొలొమోను యొక్క సింహాసనం గురించి ఏమంటే రేపు ఆదివారం చాలా తెలియజేస్తాను సమయాన్ని బట్టి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక విషయం అయితే మనకు అర్థమైంది. ఏమంటే సొలొమోను యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఇక్కడ మనకు కనబడుతున్నాడు. దేవుని బిడ్డలారా, సొలొమోను ఎలాగైతే సింహాసనం అధిష్ఠించాడో, యేసు కూడా ఈ లోకంలో శ్రమ పొంది జయించి సింహాసనం అధిష్ఠించాడు. మనము కూడా ఒక రోజున ఆయన సింహాసనం మీద కూర్చోబోతున్నాం. ఆ సింహాసనం మీద కూర్చోవాలంటే మనం ఏమేమి చేయించాలో, ఏమంటే అక్కడ ఏంటంటే 6 మెట్లు ఉన్నాయి కదా. సింహాసనం మీదకి వెళ్ళాలంటే 6 మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి. సో ఆ 6 మెట్ల అనుభవాలు ఏంటో, కొన్ని శాలల్లో ఏమంటే 7 మెట్ల ధాన్యాలు, 7 మెట్ల ధ్యానాలు, 8 మెట్లు, ఈ మెట్లు ఆ మెట్లు కాదు, నేను చెప్పే మెట్లు అంతకు మించినవి. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి రేపాదోరు మిగతా విషయాలు ధ్యానం చేద్దాం. సింహాసనం దేవుడు మన కొరకు పెట్టేశాడండి. ఎదురు చూద్దాం. ఆ సింహాసనం కొరకు మనం ఎలా సిద్ధపరచబడాలో, మనం ఎలా మన జీవితాన్ని చక్కదిద్దుకోవాలో ఆ రీతిగా చక్కదిద్దుకుందాం. చిన్న ప్రార్థన చేసుకో. అందరూ లేచిపడదామా? ప్రతి ఒక్కరు అందరూ లేచిపడినట్లయితే మన వాక్యాన్ని బట్టి చిన్నగా ప్రార్థన చేసుకుందాం.